టర్నింగ్ పాయింట్. సినిమా అంటే ఓ కమర్షియల్ బిజినెస్. కోట్లకు కోట్లు పెట్టి తీసే ఈ సినిమాల్లో సగం డిజాస్టర్స్ గానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి కమర్షియల్ బిజినెస్ లో కూడా కొంతమంది దర్శకులు తమ సినిమాలతో ఏదో ఓ సందేశాన్ని ఇవ్వాలని తప్పిస్తుంటారు. అలాంటి వాళ్లలో ముందు వరుసలో ఉండే దర్శకుడు మురుగదాస్. మురుగదాస్ ఫక్త్ కమర్షియల్ డైరెక్టర్. చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు మురుగదాస్. కమర్షియల్ కథలకు సామాజిక అంశాన్ని జోడించి మురుగదాస్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమా అంటే ఓ ఆయుధం. సినిమా నుంచి ఎన్నో విషయాలను చాలా ఈజీగా ఆడియన్స్ బుర్రకి ఎక్కించొచ్చు. ఇలాంటి సినిమాలతో జనాలను చైతన్యపరచాలని చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారిలో మురుగదాస్ కూడా ఒకరు. ఈయన ఓ సామాజిక బాధ్యతతో సినిమాను తెరకెక్కిస్తాడు. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మురుగదాస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ఈయనతో పని చేయాలని అమీర్ ఖాన్ నుంచి చిరంజీవి వరకు అందరూ హీరోలు కోరుకుంటారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కు కమర్షియల్ టచ్ ఇచ్చే మురుగదాస్ కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో ఉన్నారిప్పుడు. మురుగదాస్ తో వర్క్ చేయాలని ఇప్పుడు స్టార్ హీరోలు కూడా క్యూ కడతారు. ఈయన ఊ అనాలే గాని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఇవిగో డేట్స్ అంటూ కాల్ షీట్స్ ఇచ్చేస్తారు. చేసిన 6 సినిమాలతోనే ఇంత స్టార్డమ్ మురుగదాస్ ఎలా సంపాదించాడు? అసలు ఈ దర్శకుడి కెరియర్ లో ఉన్న టర్నింగ్ పాయింట్స్ ఏంటి? మురుగదాస్ కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్ తోనే రచయిత అవుదామని చెన్నై రైలెక్కాడు. అవకాశాల కోసం కొంతకాలం పాటు చెన్నై వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ఆ తర్వాత దర్శకుడు ఎస్జే సూర్య దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయి వాలి, ఖుషి సినిమాలకు పనిచేశాడు. కట్టిపూడి కట్టిపూడిడా కన్నాళ కండపడి కట్టిపూడిడా కట్టిల్ వరి పోడ పోడిడా వరియే కట్టి విట్టి కట్టిపూడిడా కట్టిల్ వరి మొత్తం తానడా వరియే మిచ్చమిండి కట్టి మూడిడా కట్టిపూడి కట్టిపూడిడా కన్నాళ కండపడి కట్టిపూడిడా. అసిస్టెంట్ గా ఉన్నప్పుడే మురుగదాస్ లో దర్శకుడు కావాలనే కోరిక బలపడింది. దాంతో వెంటనే సొంత స్టోరీలు రాయడం స్టార్ట్ చేశాడు మురుగదాస్. అయితే అందరిలా తాను కూడా అవే మూస సినిమాలు తీస్తే లాభమేంటని తన కథల్లో సామాజిక అంశాలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకున్నాడు మురుగదాస్. பத்தி குச்சி பத்தி காதுடா யாரும் வந்து வர சர வரையில பம்பு தும்பு வச்சு காதடா யாரும் ஒன்ன புசு புற வரையில ஈர்ப்பூச்சியாய் இல்லாமணி தீ குச்சியாய் இருடா உள்ளே ஒரு உஷ்ணம் வந்தா உன் வாழ்வில் வெளிச்சம் வரும் பத்தி குச்சி பத்தி காதுடா யாரும் வந்து வர சர வரையில. అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్న సమయంలోనే ఇండస్ట్రీ టాప్ హీరోలతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు మురుగదాస్. ఆ ఫ్రెండ్షిప్ తోనే తొలి సినిమాకే అజిత్ లాంటి టాప్ హీరోని డైరెక్ట్ చేయగలిగాడు మురుగదాస్. 2001లో
దీనా సినిమాతో దర్శకుడిగా ప్రమోషన్ కొట్టేశాడు మురుగదాస్. అజిత్, లైలాలతో పాటు ఈ సినిమాలో మలయాళ స్టార్ సురేష్ గోపి కూడా ఓ కీ రోల్ చేశాడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన దీనా మంచి సక్సెస్ సాధించడంతో మురుగదాస్ కు తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి క్రేజ్ వచ్చింది. దీనా తర్వాత స్టార్ హీరోలు కూడా మురుగదాస్ తో వర్క్ చేయడానికి రెడీ అయ్యారు. என் காதல் தேவதையின் கண்கள் நெஞ்சத்தில் கொட்டிச் செல்லும் மின்னல் கண்ணூரும் இன்னும் அவள் காதல் சொல்லாமல் தொட்டிச் செல்லும் தென்றல் என் காதல் தேவதையின் టర్నింగ్ పాయింట్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.